మీరు ఎన్ని రోజులైనా అస్తిత్వం అట్నే ఉంటుంది కదండి. మరి 69 ఉద్యమం జరిగితే మరి 2009లో తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయిందంటే అస్తిత్వం సార్. అరే దేవేంద్ర గౌడ్ గారి పేరు వస్తుందని చెప్పి టీఎస్ అంటే ఏంది, తెలంగాణ శోభ ఆవిడ పేరు వచ్చే విధంగా వచ్చి పెట్టిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మేము మార్చడం జరిగింది. టీఎస్ అంటే తెలంగాణ శోభ. మీరు ఆలోచించండి, మేము చెప్పింది అబద్ధం కాదు. మేము అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మాకు రోజు ప్రజా సంఘాల వాళ్ళు కలుస్తుర్రు, పార్టీల నాయకులు కలుస్తుర్రు, పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కలుస్తున్నారు కాబట్టి చాలా మందితో చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మా ముఖ్యమంత్రి గారు కలుస్తూ చూస్తున్నారు కదా. అందరూ ఎవరు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇస్తా ఉంటే మీరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇస్తానని చెప్పారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎవరు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తాను సిద్ధంగా ఉంది ప్రభుత్వం. దానిలో బాగా ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం వెనకబడిపోయింది కాబట్టి అస్తిత్వాన్ని సెట్ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. మీరు చూసిరు జర్నలిస్టులు నిన్నగాక మొన్న 1.5 hours కూర్చురు జర్నలిస్టులు రకరకాలతో చర్చిస్తా ఉన్నారు. చర్చించే భాగంలో భాగంగా అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ బొమ్మకి ఇప్పుడు వారన్న రామ్మోహన్ రావు గారు ఎన్టీఆర్ గారి రూపమైన అంబేద్కర్ రూపమైన వేరు, తెలంగాణ తల్లి రూపం అనేది ఒక మనిషి కాదు కదా. అందుకే ఆ దానిలో మార్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. మనసుల విషయంలో ఎట్లా మార్పు చేస్తారండి? జయశంకర్ సార్ ఉన్నాడు, జయశంకర్ సార్ ఎక్కడున్నా అట్నే ఉంటారు కదా. తెలంగాణ తల్లి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చూసారా? తెలంగాణ ప్రజలు మీరు చూసారు కదండి. తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారిని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్టుంటుందో తెలుస్తుంది మనకు. మరి వేరే రాష్ట్రం చూసినా వేరే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు మరుస్తున్నారు సార్? కాకతీయ కళాతోరణం ఉంది, మంచి కట్టు మంచి ఉట్టిపడేలా, దానిలో చార్మినార్ ఉంది సార్. ఉద్యమకారుతో చర్చించిన తర్వాత ఉద్యమకారులు చెప్పినటువంటి నిర్ణయాల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా మీరు చూసి అమరవీరుల వారు 800 మంది ఉంటే మేము 1200 మంది గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో వారు ఇచ్చే ప్రోత్సాహాల విషయంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిన్న చూసిగా పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ వచ్చిన అవార్డులు తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ కొత్త సంప్రదాయం తెరదీస్తుంటే మేము అరే మీరు కొత్త సంప్రదాయం అంటే ప్రజలు ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు ఉద్యమం చేసినారు. మీరు జైలు కేసులు అయినాయి మా మీద. టీజీ విషయంలో కేసులు కాదా మీకు తెలియదా? మీరు ఉద్యమంలో కదా మీరు కూడా. అరే మీరు చెక్ టీఎస్ విషయంలో అయిందా చెప్పండి. టీజీ అంటే తెలంగాణ తుల దేవేంద్ర గౌడ ఆయన పేరు రాష్ట్రం ఉంటుందా? ఇదే అట్లా ఆపాదించుకుంటా పెట్టారు. నేనేమంటున్నా ఇప్పుడు అన్న రామ్మోహన్ అన్న ఒక మాటలు అన్న, యూపీ అంటే ఉత్తరప్రదేశ్, తెలంగాణ స్టేట్ అంటే స్టేట్ మీన్స్ ఇస్ ద బార్డర్ లైన్స్. సో ప్రదేశ్ స్టేట్ మాట్లాడినాక నేను మాట్లాడాను. అరిస్తే ఊరికేనే మధ్యలో కాదు కదా, అది లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంది? ఆంధ్రప్రదేశము ఒక ప్రదేశాన్ని, అది హిందీ వర్డ్. అట్లనే స్టేట్ అనేది ఇంగ్లీష్ వర్డ్. అట్లా తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నామన్నా రాష్ట్రం. సో కాబట్టి ఇప్పుడు నువ్వు మారుస్తా అంటే నువ్వు మార్చుకో. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ నీకు మ్యాండేటరీగా అధికారం ఇచ్చారు, నువ్వు మార్చుకుంటే మార్చుకొని తెలంగాణ ప్రజలు రేపు వచ్చే ఎలక్షన్లో ఏ నిర్ణయం ఇస్తారో ఆ నిర్ణయం ఇస్తారు. ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది ఆబ్వియస్లీగా. నువ్వు ఎవరిని మారుస్తావు ఎవరిని మార్చావు అనేది నీ ఇష్టము, ఎందుకంటే నీ విజ్ఞతగా వదిలేస్తారు. స్టేట్ నీకు మ్యాండేటరీగా ఇచ్చిర్రు, కానీ నువ్వు ఏం చేసినావు ఏం చేయలేదో ప్రజలు చూపిస్తారు అల్టిమేట్గా. అంతేగాని ఊరికనే మీద పడి ఆగమాగం చేసి ఇష్టం ఉన్నట్టు చేస్తే తెలంగాణ ప్రజలు అంతా అమాయకులే కాదు. ఇప్పుడు ఏదో వచ్చింది, ఒక అవకాశం ఇచ్చారు మీకు. ఇవాళ హరీష్ రావు గారు ఏం చెప్పారు స్పష్టంగా వినండి ఒక నిమిషం. మీరు 5 సంవత్సరాలు మంచిగా పరిపాలించండి అని చెప్పారు. కేటీఆర్ గారు హౌజులో ఏం చెప్పారు? 5 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ 5 సంవత్సరాలు గెలవండి అని చెప్పిండు అపోజిషన్ లీడర్గా. నేనేమంటున్నా, మేము అంత పాజిటివ్గా మీకు చెప్తున్నాము. ఏదో మీరు పడిపోవాలి కూలిపోవాలి అని కాదు కదా మేము అనేది. 5 సంవత్సరాలు మీ మ్యాండేటరీగా ఇచ్చారు, 64 సీట్లు మీరు పరిపాలించండి, మాకంటే బెస్ట్ చేయండి మీరు. కాదంటమ్మా మేము? కాదండి. ఇప్పుడు అస్తిత్వ పోకడా ఏ పోకడలు అనేది తెలియదా? 60 ఏళ్లలో ఏం జరిగిందో తెలియదా? ఎక్కడ ఉద్యమం అయిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎవరు ఉద్యమం మొదలుపెట్టారో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఏ ఉద్యమం మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోయిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? వచ్చినందుకే కదా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు మాకు స్పష్టంగా. ఈరోజు మాకు ప్రతిపక్షంలో ఉండమని అవకాశం ఇచ్చారు, ప్రతిపక్షంలో ఉంటామని చెప్తున్నాం. ఉండాలి కూడా, మేము ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తాం. కాబట్టి ఈరోజు మీరు ఏం చేస్తుండో ప్రతిదీ రికార్డు తెలంగాణ ప్రజల దగ్గర, మేమేం చేసినామో తెలంగాణ ప్రజల దగ్గర రికార్డ్ అయ్యేది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక మిత్రుడు ఇప్పుడు లేస్తాడు, 10 రోజులు వారం రోజులు ప్రజా దర్బారాన్ని రోజులకే పెట్టినరు. అది ప్రజలు మాట్లాడుకుంటారు, అది కూడా మాట్లాడుకుంటారు, ఇది కూడా మాట్లాడుకుంటారు, ఏదైనా మాట్లాడుకుంటారు అంటున్నా నేను. కాబట్టి ఏది చేసినా తెలంగాణ ప్రజలు ఇది రికార్డెడ్, తెలంగాణ ప్రజల దగ్గర ఉంటుంది. నీ మినిట్స్ ఉండకుండా సెక్రటరియట్లా
నేను చేసిన పని నా మినిట్స్ లో ఉండకుండా సెక్రటరీ ఎట్లా చూద్దాం. 3 minutes నా మినిట్స్ తెలంగాణ ప్రజల దగ్గర ఉంటాయి. అందుకొంచెం 10 ఏళ్ళు ఇచ్చారు మాకు అవకాశం, మీరు కూడా పరిపాలించండి. దట్స్ ఇట్ లైన్. రైట్ ఆచార్య గారు, ఈ మార్పులు చేర్పులు, రాష్ట్రం పేరు, రాష్ట్రం గుర్తు, ఇవి ఎట్లా చూస్తారా మీరు? ఇది పెద్దగా చర్చ చేసి వాగ్విలాపం చేయాల్సినటువంటి అరే అవసరం క్యాబినెట్ ఇష్యూస్ అండి, ఆనాడు క్యాబినెట్ లో కేసీఆర్ పెట్టారు వీటిని, క్యాబినెట్ లో పెట్టి నిన్న ఆమోదం నిలిపారు. వినండి, ఆనాడు కేసీఆర్ ఒంటెత్తు పోకడతోటి ఏ పార్టీలతో ఆలోచన చేయకుండా, ప్రజా సంఘాలతో ఆలోచన చేయకుండా, తన ఇష్టం వచ్చినట్టు తను ఎట్లయితే డిక్లేర్ చేసిండో మళ్ళా అదే కోవల్ల ఇవల్ల రేవంత్ రెడ్డి గారు కూడా సరిదిద్దుతున్నా అనేటువంటి భావన ఆయనకున్నది. నేను సక్రమంగానే చేసిన అనే భావన కేసీఆర్కు ఉన్నది. వాళ్ళ ఆయన సక్రమంగా చేస్తే ఈయన సరిదిద్దుతుడు ఎట్లా? ఈయన సరిదిద్దేది ఉంటే అందరినీ ఎందుకు ఆలోచన చేస్తలేడు? రేపు సభ ఉంది, సభలనే పెట్టేది ఉండే, టీఎస్ ఉంటే బాగా, టీజీ ఉంటే బాగా అని సభలో పెట్టేది ఉండే. ఇక నేను తెలంగాణ తల్లి విషయంలో, బొమ్మ విషయంలో మార్పులు ఏదో చేస్తారనేది నేను ఏమనుకోను. తెలంగాణ రాష్ట్ర సింబల్లా మళ్ళీ ఆయన ఇంకేమన్నా కొత్త తీసుకొస్తాడేమో, చేస్తే చూద్దాం, తెచ్చినాక చర్చ చేద్దాం. అది బాగుందా, ఇది బాగుందా. కాదండి, ఇప్పుడు రాష్ట్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్పులు, మళ్ళీ లోగో మార్చారు. 10 ఏళ్ళు అయిందంటే 10 ఏళ్ళు రాజరిక పాలన నడిచింది సార్. ప్రజా ఆచార్యన్న ఒక ఆచార్యన్న ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఆచార్యన్న ఒక మాట ఆచార్యన్న చూద్దాం అన్న ఆచార్యన్న మీరు సీనియర్ నాయకులు, ఒక నిమిషం అన్న. మీరు ఇంతకుముందు ఒక పదం అన్నారు, నియంత పాలన అన్నారు ఫస్ట్, ఇప్పుడేమో రాజరిక అన్న. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అన్న ఒక నిమిషం అన్న, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం అది ప్రభుత్వమైన తెలియదు, బయట ఉంటే తెలుస్తుండే. మీరు బిఆర్ఎస్ లో ఉండకుండా బయట ఉంటే ఇప్పుడు కాదే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అన్న, అది మోడీ ప్రభుత్వం, నియంత ప్రభుత్వం అంతా అది లెక్క కాదు. మీరు నియంత ప్రభుత్వము, రాజరిక పాలన మోడీ అంటారు, నడుస్తుంది. అది కరెక్టా? వాళ్ళు కరెక్ట్ చెప్పు. వాళ్ళకు తగిన శిక్ష ప్రజలు విధిస్తారు పార్లమెంట్ ఎలక్షన్ లో. ఆచార్యనా మీరున్న స్థాయికి రాజరికము, నియంత పాలన అన్న కాన్స్టిట్యూషన్ ప్రేమ ఉంది. నదీ జలాలు, నీటి పంపకం, సరిదిద్దే అవకాశం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇచ్చారు.